మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీకాంత్ గారు, ఫిబ్రవరి రేటు హోండా అన్న ఫిబ్రవరి రేటు ఉంటుందా అని అడుగుతున్నారు. దీనికంతా జనవరి చివరి వరకు మాత్రం మనం మాట్లాడగలం. రెడ్డయ్య గారు, మనిషికే గ్యారంటీ లేదు కానీ టమోటా రేట్ గ్యారంటీ ఏంటి? వాస్తవమే కదా. ఆయనది మరో కామెంట్, మార్చి 1 మా క్రాప్ వస్తుంది, రేట్స్ ఎలా ఉంటాయన్నా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా? మార్చి 1 అంటే ఉగాది తర్వాత మాత్రమే ఆంధ్ర వాళ్ళు మన వైపు వస్తారన్న టమోటాలు కొనడానికి. చూడాలి, ఎందుకంటే ప్లాంటేషన్ అయితే తక్కువగా ఉందన్నది నా దగ్గర ఉన్న సమాచారం. ఉన్న వరకు తోటలు బాగానే ఉన్నాయి. మార్చి ధరలు అంటే ఫిబ్రవరి 3వ వారంలో మాత్రం మనకు అంచనా రాగలమన్నా, ఇంకా ఫిబ్రవరి మాసం రావడానికి దరిదాపు 50 రోజుల సమయం ఉంది కాబట్టి వెయిట్ అండ్ సీ. రెడ్డయ్య గారు, చిన్న బాక్సులు రావు అని చెప్పారు కదా, కానీ మండి అన్నాక చిన్న బాక్స్ పెద్ద బాక్స్ అన్నీ వస్తే సంతోషమే బ్రదర్. గతంలో మదనపల్లి 2-3 మండీలలో చిన్న బాక్సులు, మా మండితో సహా సిఎంహెచ్లో కూడా చిన్న బాక్స్ చాలా రోజులు పెట్టారు. బట్ రైతులు ఎవరు కొద్దిమంది ఎవరు ఇద్దరు మినహాయించి ప్రతి వాళ్ళు ఇక్కడే వచ్చి గ్రేడింగ్ చేశారు. చిన్న బాక్స్ అంటే దాన్ని తోట దగ్గర గ్రేడింగ్ చేసుకుని తెస్తేనన్న దానికి అందం. మార్కెట్లో వచ్చి మళ్ళీ తిరగొడితే నాణ్యత దెబ్బతింటుంది. ఏదేమైనా చిన్న బాక్స్ పడే ప్రతిపాదన మార్కెట్లో అయితే మార్కెట్ కమిటీ నుంచి వచ్చింది కాబట్టి, బట్ ఇప్పటికిప్పుడు వెయిట్ అండ్ సీ. సయ్యద్ బై, ఏ ఏరియాలో ఎక్కువ టమోటా వస్తుంది? రెడ్డయ్య గారు అన్ని ఏరియాలో ఉందన్న టమోటా. ఇప్పుడు మన చుట్టుపక్కల తీసుకుంటే కృష్ణగిరి దగ్గర నుంచి అనంతపురం వరకు ఎక్కడ కాయలు తగ్గడం లేదు. అన్ని మార్కెట్లలో కూడా వాళ్ళ అవసరం తగ్గట్టుగా టమాటాలు వస్తున్నాయి. ఈ మార్కెట్ అయినా మరొక మార్కెట్ రావడం లేదు. వాళ్ళ మాటలో వాళ్ళ కాయలు దొరుకుతున్నాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా కృష్ణగిరి కానివ్వండి, ఒడ్డేపల్లి, పొంగునూరు, పలంనేరు, కలగడ, గొరంకొండ, మదనపల్లి, అనంతపురము, మొలకల చెరువు, ముదిగుబ్బ, అన్ని ప్రాంతాల్లో టమాటాలు ఉన్నాయి. ఇక రెడ్డప్ప గారు, అన్నా మీరు ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి ప్రస్తావించారు. ఐఎమ్ సారీ, మనకొద్దు. ఎన్టీఆర్ సూపర్, థ్యాంక్ యూ బ్రో. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్నా ఫిబ్రవరి మార్చి రేట్స్. శ్రీకాంత్ గారు, సంక్రాంతి పండుగ మూసిన పిదప 2-3 రోజులు తమిళనాడులో వ్యాపారాలు కాస్త మందకొడిగా ఉంటాయి. మీరు ఇవాళ చూసారు, ఒకసారి అనంతపురం 1,10,000 చిన్నవాసులు వచ్చాయి. మదనపల్లి కూడా నిన్నటికి మొదటి పోలిస్తే దిగుమతి భారీ వ్యత్యాసంలో వచ్చింది. 2-3 రోజులు పోవాలి. ఇప్పుడు ధర, ఈ నెల ధరలు ఎలా ఉంటాయో చెప్పడానికి. ఫిబ్రవరి అన్నారు కాబట్టి జనవరి చివరి వారంలో దీని గురించి మాట్లాడదామన్నా. అన్నా బాగున్నారా? సుధాకర్ గారు, బాగున్నానన్నా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, సయ్యద్ బాయ్ 1 కిలో 500 నేను యూట్యూబ్లో పెట్టారు. ఒకసారి సాగు మొత్తం పంట ఆయనే వేసుకుని కొన్ని కోట్లు సంపాదించవచ్చు కదా? రెడ్డయ్య గారు, లేదన్నా. ఆయన పేరు ప్రదీప్ జోషి. నేను కూడా వీడియో పూర్తిగా చూడలేదు. దీని గురించి వీడియో చేశాను. తర్వాత చాలామంది అందరూ స్పందించారు. అది కిలో టమోటా అని కాదు, టమోటాలు ఎండబెట్టి పొడి చేసి సాస్ కంపెనీలకు వాటికి వీటికి ఇవ్వడం వల్ల, వడియాలు చేయడం వల్ల 5 కిలో వస్తుందని చెప్పారంట. టమోటా కిలో కాదు. బట్ ఎన్నోసార్లు మన ప్రాంతాల్లో ధరలు లేక టమోటాలు పారవేసిన రోజులు రైతులు. మరి ఎవరు ఇలా చేయలేదు. మరి ఆయన చెప్పారు. చాలామంది దాని అనుగుణంగా కూడా మాట్లాడారు. మరి ఎవరైనా చేసి ఉంటే, సంపాదించి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గురవయ్య గారు, రామకృష్ణ అన్న, జనవరి లాస్ట్ నుంచి టమోటాలు శాంపుల్ పడతాయి, రేటు ఉంటుందా? నువ్వు చెప్తే నమ్మకం. కోవిలిది ఏ ఊరు? మైదుకూరు. నేను 500 పెట్టారన్నా, పండగ కోతలు లేక అన్న. నా కర్మ కొద్దీ 2,000 బాక్సుల కోసం 200. ఏమన్నా రేట్ల మార్పు వచ్చే తప్ప, లేకుంటే నష్టాలే. 20 ఎకరాల్లో టమోటా సాగు చేసిన, 30 ఎకరాలు అయిపోయి స్టేజ్లో ఉంది, 10 ఎకరాలు స్టార్టింగ్ స్టేజ్లోకి వచ్చింది. మైదుకూరుకాయలు 20 రోజులు అయిపోతాయి, అన్నీ ఇగురుకాయలు వస్తున్నాయి, అందువలన క్వాలిటీలు లేవు. మైదుకూరులో 400 నడిస్తే రైతులకు గిట్టుబాటు. సయ్యదన్న, రేటు గురించి సోమవారం చెప్పగలరా? రోజు ఉదయం 4 నుంచి నీ కామెంట్లు, నా సమాధానం పాల్గొని చూస్తూ ఉంటానన్న. పెద్ద కామెంటు, పెద్ద పంట. ఇక మైదుకూరు కాయలు అయిపోయినా ఎన్ని ఇగురుకాయలు అంటున్నారు. ఒక్కసారి వాళ్ళ అనంతపురంలో నిన్న 50-55 వేలు వస్తే వాళ్ళ 1,10,000 చిన్న బాక్సులు వచ్చాయన్న. మరి చూడాలి రేపు ఎలా ఉంటుందో. దిగుమతి ఇదే స్థాయిలో ఈ 2-3 రోజుల తర్వాత తమిళనాడులో కాస్త వ్యాపారాలు బాగా ఉండవచ్చు. చూద్దామన్నా 2-3 రోజుల తర్వాత ధర
మనతే ₹450 అన్ని చోట్ల వెళ్ళాయి. 500 అలా పెడుతుందా లేదా చూడాలి. వాళ్ళైతే కాస్త మార్కెట్ నెమ్మదించాయి. ఒక 2-3 రోజులు ఓపిక పెట్టండి, ధర పైన మనము క్లారిటీ రాగలం. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే ఇక శివకుమార్ గారు, అన్న తోటలు తక్కువ ఉన్నాయనుకుంటే విరుద్ధంగా అన్ని ఏరియాల్లోనూ పూతాపి తోటలు ఎక్కువగా ఉన్నాయి. పాత తోటలు ఇప్పటికీ కొత్త తోటలాగా ఉన్నాయి. సరుకు ఫిబ్రవరిలో పెరిగేటట్టు ఉంది. ఎండ కూడా రాను రాను పెరుగుతుంది. దానితోడు తమిళనాడులో తోటలు ఉన్నాయంటున్నారు. దేవుడి దయ వల్ల కొత్త తోటలు స్టార్ట్ అయ్యే సమయానికి ఎక్కడన్నా ఎగుమతులు పెరిగితే రేట్లు ఓ మాదిరి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాను రాను క్వాలిటీ కాయలు పెరుగుతాయి. వ్యాపారస్తులు మొగ్గు చూపే అవకాశం ఉంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. రహీం బాషా గారు, నార్త్ మనం కూడా మారాలి. వాళ్ళ సీజన్ నాటకుండా ఉంటారా? మనల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. 24/365 రోజులు 24 గంటలు మన సౌత్లో మన రైతులు మితంగా నాటుకుంటే అందరూ బాగుపడతారు. ఒకరిని మించి మరొకరు ఈ సంగ్రామంలో చిన్నకారు టమోటా రైతుల జీవితాలు నాశనమవుతున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికే రైతులను బ్రతికనివ్వండి. కార్పొరేట్ రైతులారా, సాఫ్ట్వేర్ బిజినెస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్స్ట్రా. గవర్నమెంట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, సమాజంలో అన్ని వర్గాలు మొత్తం టమోటా పంట పైన పడ్డారు. టమోటా విపరీతంగా నాటుతున్నారు. ఈ సమరంలో చిన్నకారు రైతుల జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఒకరిని మించి మరొకరు పోటాపోటీ కాకుండా మితంగా నాటుకుంటే మంచిదని రహీం బాషా గారి అభిప్రాయం. ఇక మనం మరొక పరిశీలిస్తే రామకృష్ణ గారు, ఫిబ్రవరిలో మంచి రేట్లు ఉంటాయి. ఎవరు ఏం భయపడాల్సిన పని లేదు. ముందే కాయలు వచ్చాయి అన్నాని కామెంట్ పెట్టారు. ఇక రామకృష్ణ గారు, మంచి రేట్లు ఉంటాయన్నా భయపడాల్సిన పని అయితే లేదు. ఇంకొక వారం రోజుల్లో నీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానన్న. ఫిబ్రవరిలో రావాల్సిన కాయలన్నీ జనవరి 1కే వచ్చాయి. సీఎన్ల మహిమ, సరుకు పెరిగింది. త్వరలో మంచి రేట్లు వస్తాయి. ఇక ఓబిరెడ్డి గారు, అన్నా నాది రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా. ఏం భయపడద్దన్నా, ఫిబ్రవరిలో 15 కేజీల బాక్స్ మినిమం ₹250 నుంచి ₹300 ఉంటుంది. ఇక చివరిగా వినోద్ కుమార్ గారు, అన్నా ఫిబ్రవరి మార్చిలో నాటే రైతులకి చుక్కలు చూపిస్తుంది. ఏప్రిల్ నాటే రైతులకి బంపర్ ఆఫర్, బ్లాక్ బస్టర్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే సీఎన్ల మహత్యం వల్ల దిగుమతి పెరిగింది. ఫిబ్రవరిలో కాయలు తగ్గుతాయి, కొత్త కాయలు వస్తాయని కొంతమంది అన్నదాతలు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఫిబ్రవరిలో రేట్లు ఉంటాయని రామకృష్ణ గారు మరొక్క మారు పునరుద్ఘాటిస్తున్నారు. చూద్దాం, ఆ దేవుడు దీవించాలి, తదాస్తు దేవతలు కరుణించాలి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.